గురువుగారు, పూర్ణకుంభ స్వాగతాన్ని ఈ రోజుల్లో రాచ మర్యాదకి చిహ్నంగా భావిస్తున్నారు. నిజానికి పూర్ణకుంభ స్వాగతం ఎవరికి పలకాలి అని మన సంప్రదాయం నిర్దేశించింది? సంప్రదాయంలో పూర్ణకుంభ స్వాగతం దైవానికి మాత్రమే ఉంటుంది. ఆలయంలో మూల విరాట్టు ఆలయాన్ని విడిచి ఊరేగింపులో ఉత్సవంలో పాలు పంచుకునే నిమిత్తమై తన ఛాయామూర్తిగా ఉత్సవ వరులను ఆలయం విడిచి వెళ్ళవలసినదిగా, బయటకు వెళ్ళవలసినదిగా ఆజ్ఞాపించే తరుణంలో ఆ మూల విరాట్టు వద్ద నుంచి ఒక పూర్ణ కలశాన్ని తీసుకువచ్చి ఈ అర్చామూర్తి, ఊరేగింపు మూర్తి అని మనం చెప్పుకుని ఆ ఉత్సవ వరుల ముందర ఉంచుతారు. అనంతరం ఆ ఉత్సవమూర్తి బయటకు వెళ్ళగా ఆలయంలో గర్భాలయానికి వెలుపల ప్రధాన ద్వారానికి ఎదురుగా ఆ పూర్ణ కలశం బయటికి వెళ్ళిన ఆ ఉత్సవమూర్తి తిరిగి వచ్చేంత వరకు వేచి ఉంటుంది. ఆ పూర్ణ కలశంతో లోనికి వచ్చేటటువంటి ఉత్సవమూర్తిని ఆహ్వానించి తిరిగి లోనికి తీసుకువస్తారు. ఇది పూర్ణ కలశ లక్షణం. అలాగే కొన్ని అరుదైన సందర్భాలలో మూల విరాట్ను సేవించే తరుణంలో మూల విరాట్కు ఏదైనా విఘాతములు, ఇబ్బందులు కలిగినవో ఏమో అనేటటువంటి సందర్భాలలో, ప్రత్యేక స్నపనములు నిర్వహించేటటువంటి సందర్భాలలో కూడా ఆ మూల విరాట్లో ఉండేటటువంటి దైవత్వాన్ని క్రోడీకరించి కలశంలో నిక్షిప్తం చేస్తారు. పూర్ణ కలశం అది. బాల ఆలయం అన్న పేరిట, బాలమూర్తి అన్న పేరిట ఈ పూర్ణ కలశాన్ని ఆలయ ఆగమ సూత్రాలలో ఇది సంప్రదాయం తెలిసిన వారు వినియోగిస్తారు. పీఠాధిపతి అయినటువంటి వ్యక్తికి పూర్ణ కలశంతో స్వాగతం పలకాలి. పీఠాధిపతి దైవంతో సమానం, దైవమే అంటూ మనకు శాస్త్రం సంబోధిస్తుంది. పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస అంటూ 4 విధాలుగా వర్గీకరింపబడిన సన్యాసాశ్రమంలో, తురీయాశ్రమంలో, చతుర్థాశ్రమంలో సన్యాసులు 4 విధాలు అంటూ ధర్మశాస్త్రం చెప్పే నేపథ్యంలో పరమహంస అయినటువంటి వారికి మాత్రమే ఇలా పూర్ణకుంభ స్వాగతం. పరమహంస కాకపోయినా, హంస అయినా, పటీచకుడు, కుటీచకుడు అయినా కూడా దండధరుడు అయి ఉన్న నేపథ్యంలో సన్యాసాశ్రమానికి ప్రతీకగా ఉన్న వారిని పూర్ణకుంభంతో స్వాగతంగా పలకాలి. దైవమే ఆహ్వానిస్తున్నది అని చెప్పడం ఇందులో ఉండే అంతరార్థం. మిమ్మల్ని ఆహ్వానించడానికి నరులము, మానవులము, మేము తగిన వారం కాదు, మేము అల్పులం. మిమ్మల్ని ఆహ్వానించాలి, పరమేశ్వరుడే అందుకు యోగ్యత కలిగి ఉంటాడు. పరమేశ్వరునికి ప్రతీక ఈ పూర్ణకుంభం అంటూ ప్రధాన ఆలయంలో ఉండే మూలవరుల వద్ద ఉన్న ఈ పూర్ణ కలశాన్ని చెంబు, నీరు, పంచపల్లవములు, కొబ్బరికాయ, పుష్పమాలిక చేత అలంకరింపబడి ఉండడం, ఇది పూర్ణకుంభ రూపం. మూలవరుల వద్ద ఉండే ఈ పూర్ణకుంభాన్ని అర్చకులు బయటికి తీసుకువచ్చి ఆ పీఠాధిపతికి లేక పరమహంస, ఇతరులకు, సన్యాసాశ్రమంలో ఉండేటటువంటి వారికి మాత్రమే ఈ అర్హత, ఇతరులకు కాదు. ఈనాటి కాలంలో ఇదేదో గొప్ప రాజలాంఛనం అన్నట్లుగా, పెద్దరికాన్ని ప్రపంచానికి చాటు చూపేది అన్నట్లుగా అందరూ అడిగి మరీ ఇలాంటివి ఏర్పాటు చేయించుకుంటున్నారు. ఇది అధర్మం, అన్యాయం అంటుంది శాస్త్రం. ఆ సన్యాసాధికారంగా ఉండేటటువంటి వారు, ఆశ్రమంలో ఉండేటటువంటి వారు పూర్ణకశాన్ని స్పృశించి తాకి నమస్కరిస్తారు. పరమాత్ముడికి ఆ నమస్కారం చెందుతుంది. పూర్ణ కలశంతో స్వాగతం పీఠాధిపతులకు మాత్రమే ఉచితం, గృహస్థులకు కాదు. ఇది విషయం.